ఈ నా మాటలు వినిచున్న మీరందరూ కూడా ధన్యులని నేను సెలవిస్తున్నాను. హల్లెలూయా. ఎందుకనగా లోకపు మాటలు ఎన్ని విన్నప్పటికీ అవి ప్రయోజనం ఉండదు. లోకపు విషయాలు ఎన్ని విన్నప్పటికీ కూడా జీవము లేని మాటలు, వారిలాగా వారలాగా, లేదా వారు ఇలాగైపోయారట అలాగైపోయారంట. జాగ్రత్త. దేవుడంట ప్రతి మానవుడికి కూడా ఒక్కొక్క ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనము ఒకరిని చూసి ఎదగడానికి మాత్రమే తప్ప వారిలా మారిపోవాలంటే అది అవ్వదు. ఒకవేళ అలా మారాలని ఆశపడితే ఒక క్రీస్తుని తప్ప మరెవరిని చూచి మనము నడవకూడదు. ఎందుకంటే క్రీస్తు స్వరూపము మనలో కలగాలి. కలిగేంత వరకు కూడా మనం ప్రయాస పడాలి. క్రీస్తు స్వరూపము మనలో కలగాలి అంటే ఈ మానవ కోరికలు, మానవ ఇచ్చలు, మానవ ఆశలు, ఈ లోక ఆశలు, శరీరాశలు, జీవపు డంబములు, నేత్రాశను విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టుటకు మానవునికి మనసు రావడము లేనందునే ఈరోజు దేవుని స్వరూపము మనలో కనబడటం లేదు. కనుక దేవుని ప్రజలరా, దేవుడు మన పక్షమున నిలిచి మాట్లాడుతున్న సందర్భమును మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎన్నో ఆదివారాలు, ఎన్నో శుక్రవారాలు, లేదా శనివారాలు, లేదా ఆయా బుధవారాలు ఎన్నోసార్లు దేవుడు దర్శిస్తున్నప్పటికీ కూడా ఆ 38 సంవత్సరముల నుండి ఆత్మీయ రోగముతో బాధపడుతున్న ఆ ఒకడి వల్లే మిగిలిపోయాం. జాగ్రత్తగా వినండి. వాడిలో ఏ విధమైన ఆశ లేదు. కేవలం ఆ దూత కదిలించాలి, అప్పుడు వెళ్ళి పడిపోవాలన్నంత మాత్రమే తప్ప, అయ్యో యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి ఉన్నాడైనా, ఆయనే అంట చనిపోయిన వారిని తిరిగి లేపుతున్నాడు, నాలాంటి కుష్ఠరోగుల్ని, నాలాంటి పక్షవాయు గలవారిని, నాలాంటి రోగుల్ని లేపుతున్నాడు అనే ఆశవానిలో లేదు. అందుకనే జాగ్రత్తగా వినండి. ఆశ లేకపోతే నీలో దేవుడు నిన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా ముట్టుకోడు. అర్థమవుతుందా మీకు? నీలో ఆశ ఉంటేనే దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయం మందు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయములు బట్టి మనము దేవుణ్ణి గణపడదాం. బైబిల్ ఉన్నవారు, చదవగలిగిన వారు అందరూ కూడా అపోస్తలుల కార్యాల గ్రంథము 10వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మనము చదువుకుందాం. అపోస్తలుల కార్యాల గ్రంథము 10వ అధ్యాయం. ఇక్కడ చాలా విలువైన మాటలు ఇవి. ఈ అధ్యాయం అంతా కూడా ఒక దేవుని యొక్క ప్రజలకే కాదు, అంటే ఒక ఇశ్రాయేల్ ప్రజలకే కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఒక అన్యుడికి ప్రభువు. ఆయన ఒక ఇశ్రాయేలుడికి ప్రభువు అయినా, అలాగే అన్యుడికి కూడా ఆయన ప్రభువు. ఈ యొక్క అధ్యాయంలోనే ఆయన ఎంత గొప్పవాడో, ఆయన పక్షపాతి కాదు, ఆయన అందరికీ దేవుడు. మనం వింటుంటాం కదా, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనే మాట వింటాం కదా, అది ఈ అధ్యాయంలోనే మీకు కనబడుతుంది. దేవుని ప్రణాళిక చొప్పున మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదాము ద్వారానే సర్వ మానవాళికి ఏమొచ్చింది చెప్పండి? ఏమొచ్చింది? సర్వ మానవాళికి ఆదాము ద్వారా ఏమొచ్చింది చెప్పాలి? ఏమొచ్చింది? మీకు తెలిసిన మాటలు చెప్పండి. ఆదాము ద్వారా ఏమొచ్చింది చెప్పాలి? ఏమొచ్చింది? ఏం చెప్పటం లేదు మీరు. ఆదాము ద్వారా మానవాళికి ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఆ మరణము సర్వ మానవాళిని కూడా ఎన్నో ఏళ్ళగా భక్షిస్తూనే ఉన్నది. అయితే అది ఆత్మను భక్షిస్తుంది, శరీరమును కూడా భక్షిస్తుంది. కానీ దానిని ఆపాలని శరీరమును భక్షించవచ్చు, కానీ ఆత్మను అది భక్షించకూడదని ఆ నియమముతో యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరముల కిందటే ఆయన భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే నశించిపోతున్న దానిని వెదికి రక్షించుట కొరకు యేసయ్య భూమి మీదకి వచ్చాడు. ఎవరు నశించిపోతున్నారు ఎవరు నశించిపోతున్నారు అని అంటే సర్వ మానవాళి. ఎవరండి? పలానా వ్యక్తే కాదు, సర్వ మానవాళి కూడా ఏమవుతున్నారు? నశించిపోతున్నారు. జాగ్రత్తగా వినండి. మరి అనేకులు యేసుక్రీస్తుని నమ్మకుండా, ఎరగకుండా మరణిస్తున్నారు కదా. మరి వారి సంగతి ఏమిటంటే వారికి కూడా తీర్పు ఉన్నది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్న మాట ప్రతి ఒక్కరి చెవుల్లో కూడా వెళ్ళింది. అయితే ఎవరైతే నమ్మి విశ్వాసం ఉంచుతారో
వారట చనిపోయినను కూడా వారు బ్రతుకుదురు. ఏమవుతారండి వారు? అసలు యేసుక్రీస్తు అనగా ఏమిటనంటే, జాగ్రత్తగా వినండి, మానవుడు మరణించిన తరువాత వాడికి వేరొక జీవితం ఉన్నది. అది ఏమిటనంటే అయితే నరకం లేదా పరలోకం. యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలంటే ఆయనే జీవమునకు పోవు దారి. ఈరోజు సర్వ మానవాళి మీదకి వస్తున్న మరణము నుండి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమయ్యారట? ఆయన మరణించి ఆ మరణం ఆయన మీద వేసుకొని ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మన ఏళ్ళ ఎన్నో గొప్ప కార్యములు జరిగించాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్దాం అందరూ కూడా. హల్లెలూయా. అలాగే ఈరోజు ఈ మాటలు ఈ యొక్క 10వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఆయన ఎవరు అంటే కొర్నేలి. ఎవరు చెప్పండి? కొర్నేలి. ఈయన ఎవరు అంటే చదువుదాం ఒక్కసారి. ఇటలీ పటాలను మనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలు అను భక్తిపరుడు ఒకడున్నాడు. కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చెయ్యువాడు. మరలా చదువుతాను, శ్రద్ధగా వినండి. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలు అనే భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఈ వ్యక్తి అంటే శతాధిపతి. ఎవరండి ఈ వ్యక్తి? అనగా ఒక కమాండర్. ఈయన ఒక కమాండర్. ఎలాగంటే ఒక 100 మందికి ఒక సైన్యమునకు అయినా పెద్ద. ఈయన అంత సైన్యమునకు పెద్ద అయి ఉండి కూడా ఆయన దేవునికి ఎల్లప్పుడూ కూడా ఏం చేసేవాడట? అక్కడ ఏం రాయబడింది? ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచుండెను. జాగ్రత్తగా వినండి. ఇలా సైన్యముల్లో వాటిల్లో పనిచేసే వారికి సమయం ఉండదు. వారికి ఎప్పుడూ కూడా వారి ప్రాంతమును, వారి పట్టణాలని, వారి దేశాలని కాపాడుకోవాలనేక వారికి ఉన్న ఆ యొక్క బాధ్యత, పని. అయినప్పటికీ కూడా ఈయనతో పాటు తన ఇంటి వారందరూ కూడా దేవునికి ప్రార్థన చేసేవారు. ఎవరికి ప్రార్థన చేసేవారు? ఎవరికి వారు దేవుడికి ప్రార్థన చేస్తుండేవారట. ప్రార్థనతో పాటు ఆయన ఎల్లప్పుడూ కూడా ధర్మ కార్యాలు జరిగిస్తూ ఉండేవాడు. చూడండి, జాగ్రత్తగా వినండి. ఆయనకున్న పని బట్టి అయితే ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ పనిలో ఉండిపోయి ప్రార్థన చేయకూడదు. ఆ ప్రార్థనతో పాటు ఈయన సహాయం కూడా చేస్తున్నాడంటే ఎంత మంచి వ్యక్తి కదా. ఈ రోజుల్లో మనకి సమయం దొరికినప్పుడు చూద్దాం అని చాలామంది అనుకుంటున్నారు కదా. దేవునికి ప్రార్థన అంటే ఏమిటో తెలుసా? నీ విన్నపమును దేవునికి చెప్పుట. ప్రార్థన అంటే నీవు ఆయనతో మాట్లాడుట, ఆయన నీతో మాట్లాడుట. ఎంతమంది నమ్ముతున్నారు అలాగా? ప్రార్థన అంటే ఒక సైడ్ నుంచి వెళ్ళేది కాదు, ఒక తరపునే మాట్లాడేది కాదు. ఈ ప్రార్థన అనేది 2 వైపుల నుండి సమాధానము వచ్చేది. అలాగా అపోస్తలులు చేసేవారట. ప్రార్థన దేవునికి వినబడే అంతగా కూడా ఈ యొక్క కొర్నేలి అనే వ్యక్తి ప్రార్థన చేసేవాడు. ఆయన భక్తిపరుడు అని లేఖనం సెలవిస్తాం. జాగ్రత్తగా వినండి. ఆయన ఎంత భక్తిపరుడు అంటే ఆయనే కాదు, తన ఇంటి వారితో కూడా ఆయన ఏం చేసేవాడట? ప్రార్థన చేయిస్తూ ఉండేవాడు. చూడండి, ఎందుకు ప్రార్థన చేయాలి ఇంటి వారితో అంటే, చాలామంది అనుకుంటారు నేను ప్రార్థన చేస్తున్నాను, వేకుని లేచి ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన సరిపోతుందని అనుకుంటే జాగ్రత్త. ఆ ప్రార్థనల వల్ల ఏ ఉపయోగం ఉండదు. మనకు తెలిసిన వ్యక్తులు ఎంత ప్రార్థన చేసినప్పటికీ ఎందుకు కుటుంబాలని రక్షించుకోలేకపోయారు. ఎంత ప్రార్థన చేసినప్పటికీ కూడా ఎందుకు తన కుటుంబంతో కలిసి దేవుణ్ణి స్తుతించలేని పరిస్థితి. నేను ప్రార్థన చేసుకుంటున్నాను చాలు, నాకు ఇంకెవరూ వద్దు అని అనుకుంటే అది దుర్మార్గం, అది దుష్టత్వం. అందుకనే యెహోషువ ఏమంటున్నాడు? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించడం అంటే ఏమిటి? ప్రార్థన చేయడం. దేవుణ్ణి ఆ యొక్క ప్రభువా నా యొక్క మనవి ఇది. చాలామంది నేను ప్రార్థన చేస్తున్నాను చాలు, నేను ప్రార్థన చేస్తే పనులు అయిపోతే అవ్వదు.
నీతో పాటు నీ కుటుంబం కూడా ఏమవ్వాలటండి? భర్త ఒక పక్క, భార్య ఒక పక్క ఉంటే అది కుటుంబం అవ్వదు. అది ఎప్పటికైనా సరే 2 పడవల్లో కాలేస్తే ఏమవుతుంది? మునిగిపోతాం. ఏ దారి కూడా వెళ్ళలేం. ఏంటి? భర్త ఏమో క్రైస్తవుడు, భార్య ఏమో హైందవురాలు అయితే, భార్య ఏమో క్రైస్తవుడు, భర్త ఏమో హైందవుడు అయితే ఇంకా కుటుంబం ఎక్కడికి వెళ్తుంది? అందుకనే నీవు నీ ఇంటి వారు కూడా ఏం చేయాలంటండి? దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. మనం చూసుకున్న ఇక్కడ ఆ వ్యక్తి ఏంటంటే, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలబడినాడట. అబ్బా, ఎంత మంచి మాట! స్తోత్రం చెబుదాం అందరూ కూడా. హల్లెలూయా. ఏం చేస్తాడంటండి? తన ఇంటి వారితో కూడా ఆయన ఏం చేస్తాడంట? భయభక్తులు కలిగి ఉన్నవాడు. నువ్వు వెళ్ళి నేను వస్తానులే చర్చికి అన్నవారు కాదట్టేవారు. ఏంటి? లేకపోతే ఇంట్లో ఎవరో చుట్టాలు వచ్చారు ఈరోజు మందిరానికి వెళ్ళను, అది కాదట. ఎల్లప్పుడూ భయభక్తులు గలవాడు. ఎంత మంచి వ్యక్తి అండి ఈ వ్యక్తి. ఆ యొక్క సైన్యములో సైన్యాధిపతి ఉండి కూడా ఏంటి, ఆ సైన్యమును నడిపిస్తూ కూడా ఇటు దేవుణ్ణి కూడా విడిచిపెట్టలేదు. మంచిది, చాలా మంచిగా ఈయన ప్రార్థన చేస్తున్నాడు, కుటుంబాన్ని నడిపిస్తున్నాడు, చాలా మంచిదే. ఈ రోజుల్లో అటువంటి వ్యక్తులు కనబడుతున్నారా అండి ఎక్కడైనా? ఏంటి? అటువంటి వ్యక్తులు ఎక్కడైనా కనబడుతున్నారా? ప్రార్థనే ముఖ్యము, ప్రార్థనే అన్నిటికీ మూలము అన్న వ్యక్తులు ఎక్కడ కనబడటలేదు. మంచిది. మొదటిగా ఆయన చేసిన పని ఏంటంటే తన కుటుంబమును ఎక్కడ తీసుకెళ్ళాడు? దేవుని సన్నిధిని నిలిపాడు. రెండోదిగా ఎంత గొప్ప పని తెలుసా? గొప్ప పని ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయనకు కలిగిన గొప్ప ధన్యత ఏమిటో తెలుసా? చదవండి తర్వాత 3వ వచనం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలన్నీ నీ ధర్మ కార్యములన్నీ దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. హల్లెలూయా. ఏమిటండి? మొదట ఈ వ్యక్తి చేసిన పని ఏమిటి? ప్రార్థన చేయించాడు తన కుటుంబము చేత. తన కుటుంబముతో కలిసి నీతి న్యాయముగా బ్రతికాడు. మంచిది తన కుటుంబమును. అందుకే ఈ రోజుల్లో కుటుంబ వ్యవస్థలు పాడైపోవడం గల కారణం ఏమిటంటే, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను మందిరానికి వెళ్తానంటే అది అవ్వని పని. నీ బదులు నేను కానుకేసేస్తానంటే అది అవ్వని పని. తనతో పాటు తన కుటుంబాన్ని కూడా భయభక్తులతో పెంచాడు ఆయన. ఈరోజు ఎందుకు కుటుంబాలన్నీ కూడా అల్లకల్లోలంగా ఉన్నాయి? చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. ఈరోజు భార్యలు ఏం చేస్తున్నారు? భర్తల్ని మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా సరే చంపేస్తున్నారు. ఒకప్పుడు ఏం చేసేవారు? భర్తలు భార్యల్ని హింసించేవారు, కానీ ఎక్కడ చంపేటట్టు దాఖలాలు ఏం లేవు. కానీ ఇప్పుడు పెళ్ళైన నెలకే హనీమూన్ కానీ తీసుకెళ్ళి ఒక ఆమె, వేరే ప్రాంతానికి తీసుకెళ్ళి ఒక ఆమె, ఇలాగ ఎక్కడ చూసినా సరే ఏం చేస్తున్నారు? కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. గల కారణం ఏమిటంటే, జాగ్రత్తగా వినండి, వారికి దేవుని కొరకు తెలియదు. రెండవది, కుటుంబ వ్యవస్థ ఇలాగ అయిపోవడం గల కారణం క్రైస్తవులే. నిజం, కుటుంబ వ్యవస్థ ఇలాగ అయిపోవడం గల కారణం క్రైస్తవులే. ఎందుకో తెలుసా? దేవుణ్ణి వెంబడించే ప్రజలు తక్కువైపోతున్నారు, మతాన్ని వెంబడించే క్రైస్తవులు ఎక్కువైపోతున్నారు. ఒక ఆదివారం ప్రార్థించే క్రైస్తవులు ఎక్కువైపోతున్నారు. అంతే తప్ప, అయ్యో నేను, నా ఇంటి వారు, నాతో పాటు నా సమాజము కూడా క్షేమముగా ఉండాలి ప్రభువా, వారి కుటుంబములన్నీ కూడా కట్టబడాలి అని ప్రార్థించేవారు తక్కువైపోతున్నారు. అందువల్ల ఈరోజు ఒక క్రైస్తవుడిగా దేవునికి ఏ బాధ్యత పెట్టాడనంటే, వారందరి కొరకు ప్రార్థన చేయమని. అంటే ఎవరి కొరకు ప్రార్థన చేయమని? నీ కొరకు కాదు ప్రభువా, నా కొరకు నేను ప్రార్థన చేసుకుంటాను. నాకన్నా ముఖ్యంగా నా సమాజం. ఎక్కడ చిన్న చిన్న పిల్లలు ఇలాంటి విషయాలు చెప్తే ఒక వ్యక్తి నాతో అన్నాడు, మీరు ఇలాంటివి చెప్పకూడదండి, అవి మా పిల్లలు విని అలా చేస్తున్నారంటే నీ పెంపకం అలా ఏడిసింది. మరి నిజమండి, ఇలాంటి విషయాలు వాక్యాలు చెప్పకూడదట. ఎలాంటివి? కుటుంబాల కొరకు ఎవరైనా మరణిస్తే అలాంటివి చెప్పకూడదట. అలాంటివి చెప్తానట వారి పిల్లలు అలా చేశారట, అంటే వారి పిల్లలు అలా చేస్తారేమోనని ఆయన వ్యక్తి అంటున్నాడు. మీరు వాక్యాలు అలాగా చెప్పకూడదు. మరి ఏం చెప్పాలయ్యా? నీకు క్రీమ్ రాసి బిస్కెట్ రాసి నీకు చెప్పాలా? దేవుడు ఎంతో ఖండితంగా చెప్పాడు ఆయన. ఇది వాక్యం అనే ఖడ్గం. ఈ ఖడ్గము నీకు కోసుకుంటుంది, చెప్పేవాడికి కూడా కోసుకుంటుంది. కొన్ని మాటలు అంతే,
ఒక్కోసారి దేవుడు ఏం చేస్తాడు, గాయాన్ని చేస్తాడు, తద్వారా గాయాన్ని కూడా ఆయనే కడతాడు. మరి అందుకే కదా ఈరోజు పరిశుద్ధ గ్రంథం అంటే ఎందుకు ఎవరికి నచ్చటం లేదు చాలామందికి. కారణం ఏమిటంటే ఇందులో నువ్వు ఏమి చెయ్యకూడదు అనేది ఉంది, అవి చేస్తే ఏం జరుగుతుందో కూడా అది కూడా బైబిల్లో ఉన్నది. అందుకే ఈరోజు చాలామందికి రాధా మనోహర్ దాస్ అన్న వ్యక్తులు కొంతమంది పట్టం లేదు ఈ బైబిల్. కారణం ఏమిటంటారు? ఎందుకంటే వాడి బ్రతుకు బైబిల్ చెబుతుంది. వ్యభిచరించొద్దు, దొంగలించొద్దు, పాపము చెయ్యొద్దు, నువ్వు ఇలా బ్రతకొద్దు, ఇలా బ్రతుకు, నీతిగా బ్రతుకు, నువ్వు ఇదిగో సమాజానికి ఉపయోగపడంగా బ్రతుకు అని బైబిల్ చెప్తుంటే అవి నచ్చటం లేదు. చాలామంది సోకాల్డ్ క్రైస్తవులకు కూడా ఏమిటండి నచ్చటం లేదు. ఇవి చెప్పకూడదండి, పాపము కొరకు చెప్పకూడదట ఏంటి, యథార్థంగా బ్రతకమని చెప్పకూడదట. మరి దేని కొరకు చెప్పాలి అమ్మ? చెప్పాలి, దేని కొరకు చెప్పాలి? పోనీ ఓ పని చేయండి, వచ్చే ఆదివారం ఏం వాక్యం చెప్పాలో మీరు చెప్పండి. నిజం, కొన్ని సంస్థలు ఉన్నాయి, జాగ్రత్తగా నా వైపు చూడండి. కొన్ని మందిరాల్లో ఏంటంటే వచ్చే ఆదివారం ఏం వాక్యం చెప్పాలో పాస్టర్కి సంఘ పెద్దలు చెప్తారు. తెలిసే మీకు అది ఎప్పుడైనా విన్నారా? మీరు? కొన్ని డినామినేషన్స్ ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. కొన్ని డినామినేషన్స్ ఏమిటంటే అంటే కొన్ని సంస్థలు వారు క్రీస్తును మేము యేసుక్రీస్తుని నమ్ముకున్నాం, బాప్తిజం పొందుకున్నాం అంటూనే వారు మాట అంటారు ఏంటంటే వచ్చే వారంకి ఏ వాక్యం చెప్పాలో పాస్టర్ గారికి సంఘ పెద్దలు చెప్తారు. అందుకనే దేవుడికి ఏ డినామినేషన్స్ లేవు. హల్లెలూయా. అందుకనే మనది ఏ డినామినేషన్ కాదు, ఇటు పెంతెకోస్తు కాదు, ఇటు లూథరన్ కాదు, ఇటు బాప్టిస్ట్ కాదు, ఏమీ కాదు. మా శిరస్సు యేసుక్రీస్తే. హల్లెలూయా, హల్లెలూయా. మా సంఘానికి అధిపతి యేసుక్రీస్తే. ఏంటి ఇంకో డాక్టరీన్ కానీ అంటే వేరే సిద్ధాంతాలు కానీ లేకపోతే మతపరమైన సిద్ధాంతాలు ఏవి కూడా మనకి లేవు. ఒకే ఒక మాట ఏమిటంటే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు అనే జీవము మనలో ఉండాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను నమ్మి మనం ముందుకు వెళ్తున్నాం, అంతేనే కాదా? చాలామంది ఏంటంటే తండ్రిని నమ్మితే కుమారుని నమ్మరు, పరిశుద్ధాత్మను నమ్మరు, కుమారుని నమ్మితే పరిశుద్ధాత్మ నమ్మరు, తండ్రిని నమ్మరు, పరిశుద్ధాత్మను కూడా నమ్మరని చాలామంది ఉన్నారు. అలాంటి ఒకరి గురించి చెప్పటం లేదు, జాగ్రత్తగా వినండి. ఇలాంటి ఖండితమైన మాటలు చెప్పకపోతే సంఘం ఏ విధంగా ముందుకు వెళ్తుంది? అవి చెప్పకూడదని నాతో గొడవ వేసుకున్న వ్యక్తి నేను అన్నాను, నీ మాట వినాలా, దేవుడి మాట వినాలా? నువ్వు నీ పెంపకం బాగోలేనందున నీ ప్రార్థన లేదు, కుటుంబమును ఐక్యముగా ఉంచుకునే ప్రార్థన లేదు, మీలో ప్రేమ మీలో లేదు. నీలో ప్రేమ లేనందునే నీ కుటుంబం అంతా కూడా ఈరోజు ఏమైంది? దేవునికి వ్యతిరేకముగా అయిపోయింది. ఈరోజు మన కుటుంబాలన్నీ బాగుండాలంటే మనం ఏం చేయాలటండి? ప్రార్థన చేయాలి. ప్రభువా, భయంకరమైన పాపము రాజ్యం ఏలుతుంది, కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది, కుటుంబం అంతా కూడా పాడైపోవడం గల కారణం ఎవరంటే మతపరమైన క్రైస్తవులే. కుటుంబ వ్యవస్థలన్నీ కూడా చిన్నాభిన్నం అయిపోయి గల కారణం ఎవరంటే మతాన్ని ఆచరించే క్రైస్తవులే. మరి క్రీస్తుని వెంబడించేవారు ఏమవుతారట? దేవుని శిష్యులు. హల్లెలూయా. చూడండి, చాలామంది ఏమవుతున్నారంటే మతాన్ని ఆధారము చేసుకొని బ్రతుకుతున్నారు. ఆ మతం అని ఇసుక కూలిపోయే రోజు రాబోతుంది. క్రైస్తవ్యం అంటే మతము కాదు. ఒకవేళ నువ్వు మతమును ఆధారము చేసుకుంటే ఆ మతాలన్నీ కూడా నాశనం అయిపోయి దినము రాబోతుంది. రాయి మీద రాయి ఉండలేని రోజు రాబోతుందని యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన తన నోటితో చెప్పిన మాట. స్తోత్రం చెప్దాం అందరూ కూడా. హల్లెలూయా. ఈరోజు దేవుని మాట ఖచ్చితంగా నీ యొక్క హృదయంలోకి వెళ్ళాలి. దేవుని మాట ఖచ్చితంగా నీ హృదయంలోకి ఏమవ్వాలటండి? వెళ్ళాలి. ఈరోజు నిద్ర అనేది సాతానుడు తీసుకొని వస్తున్నాడు, అనుమానాలు అనేది సాతాను తీసుకొని వస్తున్నాడు, ఇంకా చాలా ఐహిక విచారములను వాడు తీసుకొని వస్తున్నాడు. అందువలన ఈరోజు వాక్యమును స్వీకరించలేని మనస్సు. ఈ కొర్నేలు అలాంటి వాడు కాదండి, జాగ్రత్తగా వినండి. తనతో పాటు తన కుటుంబాన్ని కూడా భయభక్తులతో పెంచేవాడట. ఎంత మంచి వ్యక్తి. హల్లెలూయా. చాలా మంచి ప్రార్థన. తరువాత ఏం జరిగిందో తెలుసా? ఆ 3వ వచనంలో ఆయనకు దేవదూత దర్శనము దొరికింది. హల్లెలూయా. ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారా దేవదూత, దేవుని దూత యొక్క దర్శనము కలిగిన వారు? యేసుక్రీస్తు పుట్టిన దినాల్లో
దేవుని దూత ఎవరికి దర్శనం ఇచ్చింది చెప్పగలరా? చెప్పండి. యేసుక్రీస్తు వారు పుట్టారు అని స్వయాన దేవదూతే వెళ్ళి చెప్పింది. ఎవరితో? గట్టి చెప్పాలి. ఎవరితో? అది ఎవరితోనండి? గొల్లలతో. ఎందుకు వారితోనే చెప్పాల్సి వచ్చింది? ఏంటి, చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే యేసుక్రీస్తు పలానా వ్యక్తికి పలానా క్యాస్ట్కి సంబంధించిన వాడు కాదండి. చూడండి, గొర్రెల కాపరులు లేదా ఆనాటి కాలంలో వారికి ఏంటంటే చదువు ఉండేది కాదు. ఆనాటి కాలంలో వారికి ఏ విధమైన విద్యాభాషణ అంటే వారు చదువుకునే ఆలోచన లేదు. ఈ యొక్క పెద్దలు, మత పెద్దలు చాలా మంది చదువుకున్నారు కాబట్టి పలానా వ్యక్తి పుడతాడట, ఆయన లోకమునకు రాజు అయి ఉంటాడట, రక్షించేవాడట చదువుకున్నారు కాబట్టే వారందరికీ తెలియదు, దేవుని దర్శనం దొరకలే. కానీ ఈ వ్యక్తికి, ఇక్కడ గొర్రెల కాపరులకి దేవుని దూత ఎందుకు దర్శనం ఇచ్చిందో తెలుసా? ఇదిగో మీరు వెతుకుచున్న, మీరు ఆలోచన చేస్తున్న ఒక మెస్సయ్య పుట్టాడు, ఆయనే యూదులకు రాజు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, దానికి ఇదే మీకు ఆనవాళ్ళు, బొత్తిగుడ్డల్లో చుట్టబడి ఉంటే మీరు చూచెదరు అని చెప్పగలే పరిగెట్టుకుని వారు ఏం చేశారటండి? దేవుని చూడడానికి వెళ్ళారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ ఈ వ్యక్తి చదువుకున్న వ్యక్తి, ప్రార్థించే వ్యక్తి, అన్ని విధాలుగా కూడా ఆయన నడుస్తున్న వ్యక్తి కదా. మరి ఇక్కడ ఈయనకి ఎందుకు దేవుని దూత దర్శనం ఇచ్చిందంటారు? ఏంటి, జాగ్రత్తగా వినండి. నీవు ప్రార్థిస్తున్నప్పుడు దేవుని దర్శనం నీకు దొరుకుతుంది. నీవు యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు దేవుని దర్శనం నీకు దొరుకుతుంది. ఇక్కడ ఈయనకి కూడా దేవదూత దర్శనం ఇచ్చిన తర్వాత ఏం మాడుతుందో తెలుసా? జాగ్రత్తగా వినండి. కొర్నేలు, నీవు యథార్థవంతుడివి, నీతిమంతుడివి, నీవు చేసిన ప్రార్థన పరముకు చేరింది, నీవు చేసిన ధర్మ కార్యములు అనగా భేదోళ్ళకి లేని వారికి నీవు పెట్టే ధర్మ కార్యములు దేవుని సన్నిధికి చేరాయి జ్ఞాపకార్థముగా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎంత మంచివాడవో నీ క్రియలు కూడా అంతే మంచిగా ఉంటాయి. ఇది క్రియలు లేని విశ్వాసం మృతమని దేవుని లేఖనము సెలవిస్తుంది. నువ్వు ఎంత ప్రార్థన చేసేసినా నీలో క్రియ లేకపోతే అదంతా కూడా వ్యర్థం. అయితే ఈ కొర్నేలు ప్రార్థనతో పాటు ఏం చేస్తున్నాడండి? ధర్మము కూడా చేస్తున్నాడు. అంత బాగుంది, అంత చాలా ఆశ్చర్యంగా, చాలా మంచిగా వెళ్ళిపోతుంది. ఈలోపు దేవుని దర్శనం ఇచ్చినప్పుడు అంటుంది ఏంటో తెలుసా? కొర్నేలు, నీవు యథార్థవంతుడివి, నీతిమంతుడివి, ఇదిగో నీ ప్రార్థనలు పరముకు చేరాయి. అలాంటి ధన్యత మనకు దొరకాలండి. దేవుని దూత నేరుగా నీతో మాట్లాడే ఆ యొక్క అర్హత నీకు దొరకాలి. దేవుని స్వరము నీతో మాట్లాడి నువ్వు వినబడే ఆ యొక్క అర్హత నీకు దొరకాలంటే అది ఏదో ఒక గంట ప్రార్థనలో దొరకదు, ఏదో ఒక అరగంట ప్రార్థనలో దొరకదు. నిత్యము నువ్వు చేసిన ప్రార్థన పరముకు చేరుతుందట. ఎడతెగకుండా ఎలుగెత్తి నీవు ప్రార్థన దేవుని స్వరము నీకు వినబడేటట్టు చేస్తుంది. మంచిగా ఉంది. కొర్నేలు మంచి ప్రార్థన చేస్తున్నాడు, భక్తిపరుడు, అంతా బాగుంది. అయితే దేవుని దూత ఏం చేసిందో తెలుసా? డబ్బు తీసుకొని రాలేదు. ఏంటి, ఆ డబ్బు తీసుకొని రాలేదు. చదువుదాం ఒకసారి 3వ వచనం. అతడు 4వ వచనం. అతడు దూత వైపు తెరిచూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలన్నీ, నీ ధర్మకార్యములన్నీ దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఇప్పుడు నీవు ఎప్పేకు మనుష్యులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దాకా బాగానే ఉంది. అసలైన మాటలోకి వెళ్తున్నాం. త్వరగా నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. ఈయన ప్రార్థన అంతా బాగుంది, అన్ని విధాలుగా యథార్థవంతుడు, నీతిమంతుడు, పవిత్రంగా జీవిస్తున్న వ్యక్తి దేవుని దూత రావడం చాలా ఆనందపడ్డాడు. అమ్మో, దేవుని దూత ప్రతిరోజు నన్ను దర్శిస్తుంది, ఆ 3 గంటల ప్రాంతంలో నాతో మాట్లాడుతుంది అని చాలా ఆనందపడుతున్న ఆ యొక్క సందర్భంలో ఒక మాట చెప్పింది. ఏమిటనంటే, నీవన్నీ చేసావు, అంతా బాగుంది, అయితే నీకు ఒక సేవకుడు కావాలి. నీకెవరు కావాలి? ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన పేరు మారు పేరు గలిన సీమోను అనే మారు పేరు గలిన పేతురు. ఆయన పలానా ప్రాంతంలో ఉన్నాడు గనుక నీవు ఆయనని ఇంటికి పిలిపించుకో. ఇంటి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మంచి ప్రార్థన ఉంది, మంచి కార్యాలు ఉన్నాయి,
మంచి ఆరాధన ఉంది, మంచి పాటలు ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, దేవుని దూత దర్శించింది, నీకు ఆశీర్వదిస్తున్నాను, నేను దీవిస్తున్నాను, నీవు ఇదిగో ఇంకా సైన్యములకు అధిపతిగా నేను చెయ్యబోతున్నాను అని చెప్పాలి కదా. మరి అలాంటిది అలా చెప్పకుండా ఏమంటుందో తెలుసా? అమ్మా జాగ్రత్త, నా వైపు చూడండి అందరూ కూడా. అసలైన మాటలోనికి వెళ్తున్నాం. నీవు ఎప్పేకు ఒక మనిషిని పంపించి, ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక సేవకుడు, ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన పేరు పేతురు, ఆయన నువ్వు ఇంటికి పిలిపించుకో. అమ్మా జాగ్రత్తగా వినండి. అసలు కొర్నేలికి పాస్టర్ గారిని ఇంటికి పిలిపించుకున్న అంత ఏమిటి ఉంది? ఆయన మంచిగా ప్రార్థన చేస్తున్నాడు. అమ్మా జాగ్రత్తగా వినాలి. మంచిగా ప్రార్థన చేస్తున్నాడు, మంచి ఆరాధన చేస్తున్నాడు, మంచి ధర్మకార్యాలు చేస్తున్నాడు, క్రమము తప్పకుండా ప్రార్థన చేస్తున్నాడు, అన్ని విధాలుగా ఉన్నాయి. కానీ ఇంకా సేవకుడు ఎందుకు ఏంటి మీకు అన్నీ బాగున్నాయి, మీరు ప్రార్థన చేస్తుంటే కార్యాలు జరిగిపోతున్నాయి, మీకు అన్నీ ఇంకా లేనిదంటూ లేదు భక్తిలో, అయినప్పటికీ కూడా దేవుని దూత ఏమంటుందో తెలుసా? ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన పిలిపించుకో. అసలు సేవకుడు ఎందుకు మనకి? అమ్మా జాగ్రత్తగా వినాలి. సేవకుడు ఎందుకు? సేవకుని పిలిపించుకోమని దేవుని దూత ఎందుకు చెప్తుంది? మారు మాట ఆడకుండా వెంటనే యొప్పేకు మనుషుల్ని పంపించాడు. హల్లెలూయా. ఎందుకు పేతురు ఇంటికి రావాల్సి ఉంది? అసలు ఆ కొర్నేలి ఇంటికి ఎందుకు పేతురు రావాలి అన్న ఆలోచన మనం చేస్తే జాగ్రత్తగా వినండి. చాలా విషయాలు ఉన్నాయి, ఒక గంటలో ఇవి చెప్పలేని మాటలు. మంచి ప్రార్థన ఉన్నది, మంచి ఆరాధన ఉన్నది, మంచి కానుకలు ఇవ్వడం ఉన్నది, దశంభాగాలు ఇవ్వడం ఉన్నది, అన్నీ ఉన్నాయి. కానీ దైవజనుడు ఇంటికి రావాలి పిలిపించి. ఎందుకు? ఒకవేళ కొర్నేలి స్థానంలో మనం ఉంటే, నేను మంచిగా ప్రార్థన చేస్తున్నాను కదా, మంచిగా ఆరాధన చేస్తున్నాను కదా, క్రమము తప్పకుండా దేవుని మందిరానికి వెళ్తున్నాను కదా, కానుక వేస్తున్నాను కదా, మంచిగా నేను దశంభాగాలు ఇస్తున్నాను కదా, నేను చేయవలసిన కార్యాలన్నీ జరిగిస్తున్నాను కదా, ఉపవాసం ఉంటున్నాను, ప్రతి దాంట్లో కూడా నమ్మకంగా నేను ఉంటున్నాను కదా, అయినప్పటికీ కూడా ఎందుకు సేవకుడు రావాలి? మనం ఆలోచన చేస్తాం కదా. కానీ కొర్నేలి అలా చేయలే. వెంటనే మనుషులను పంపించి ఆ యొక్క సేవకుని ఇంటికి తీసుకొచ్చాడు. జాగ్రత్తగా వినండి, ముగిస్తున్నా. సేవకుడిని ఇంటికి పిలిపించుకున్నాడు. ఇంటికి సేవకుడు రాగానే పాదాల మీద పడిపోయాడట. ఎంత మంచి మాట! చప్పలు కూడా దేవుని స్తుతిద్దాం. ఎవరు పాదాల మీద పడిపోయాడు? సాష్టాంగ పడిపోయి పేతురు పాదాల మీద పడిపోతే పేతురు ఏమన్నాడు తెలుసా? బల నమ్మకమైన మంచి దాసుడా, నీ భక్తికి మెచ్చితనలే, లెగయ్యా లెగు, నేను కూడా నీలాగా నరుణ్ణే, నేనేం దేవుణ్ణి కాదు. కానీ అప్పుడు పేతురు అంటాడు తెలుసా? పేతురు మాట్లాడగల, ప్రసంగించగలే. 3000 మంది బాప్టిజం పొందుకున్నారండి. అంత గొప్ప స్థానంలో ఉన్నాడు ఆయన. ఆయన మాట్లాడుతుంటే అగ్ని జ్వాలలో, అగ్ని వంటి మాటలు వచ్చి అనేకులు దహించినాయి. అంటే అనేకులు మారు మనసు పొందారు. అలాంటి పేతురు ఏమన్నా తెలుసా? నేను నీలాగా మానవుడినే. ఎంత గొప్ప తగ్గింపు పేతురిది. కానీ ఈ రోజుల్లో సేవకులు ఎలాగ ఉన్నారు? వాటి కొరకు నేను చెప్పను, సరే మీరు తెలుసుకోండి. మనుషులు బాధపడకూడదు, సంఘాలు బాధపడకూడదని చెబుతున్న వాక్యాలు చెబుతున్న సేవకులు చూసి దేవుడు ఆనందిస్తాడా? నేను ఖడ్గము చేత పట్టుకొని మీ మధ్యకు వస్తున్నానని దేవుడు సెలవిస్తున్నాడండి. ఎవరో దేవుడే ఖడ్గం పట్టుకొని వస్తున్నాడంట, వాక్యం అనే ఖడ్గమును. పేతురు కాళ్ళ మీద పడగాలే. పేతురు అంటున్నాడు, అయ్యా నేను నీలాగా మానవుడినే. అప్పుడు అసలైన మాట చెప్తున్నాడు. ఏమిటో తెలుసా? మీరు ప్రార్థన చేస్తున్నారు మంచిదే, మీరు కార్యాలు చేస్తున్నారు మంచిదే, కానీ అన్నీ ఉన్నాయి, కానీ మీకు లేనిది ఒకటి ఉంది. మీకు అన్నీ ఉన్నాయి, ప్రార్థనలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్ని విధాలుగా చాలా 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 ఇంకా ఏ మానవుడు చేయలేనివి మీరు చేస్తున్నారు. కానీ ఒకటి మాత్రము లేదు మీకు. ఆ ఒక్కటే ఈరోజు నేను మీకు ఇవ్వడానికి వచ్చాను. అదేమిటో వచ్చే వారం మనం తెలుసుకుందాం. ఇంతటితో ఈ కొంత సమయం దేవుడు మనతో మాట్లాడే విషయాన్ని బట్టి మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం.